నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ డీఎంకేల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఇందులో విజయ్ టీవీకే పార్టీ సైతం యాడ్ కావడంతో టీవీకేకి చుక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా ఓ భారీ స్కామ్ బయటికి రావడంతో స్టాలిన్ సర్కారు ఊపిరి ఆగటం లేదు. ఇంతకీ ఆ స్కామ్ ఏంటి? దానికి డీఎంకే ప్రభుత్వానికి ఉన్న లింక్ ఏంటి? ఇది ఎన్నికల గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. భారత్లో తమిళనాడు రాష్ట్రం దక్షిణ భాగంలో ఉంటుంది. దీనికి కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి, దక్షిణ భారత రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులుగా ఉంటాయి. ఈ రాష్ట్రాన్ని రాజుల కాలంలో చేర, చోళ, పాండియన్ రాజులు పాలించారు. ఈ సమయంలో హిందుత్వానికి నిలయంగా రాష్ట్రం ఉండేది. ఎప్పుడైతే బ్రిటిష్ పాలన వచ్చిందో మొత్తాన్ని మార్చేసింది. వారి 200 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రంలో సగానికి పైగా జనాభా క్రిస్టియన్లుగా మారిపోయారు. ఆ తర్వాత కాలం మారుతున్న కొద్దీ ఇక్కడి రాజకీయాలు ద్రవిడం చుట్టూ తిరుగుతూ వచ్చాయి. 2026లో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు 6 నుంచి 8 నెలల సమయం ఉండటంతో పార్టీలన్నీ యాక్టివ్ మోడ్లోకి వచ్చేశాయి. రాష్ట్రంలో మొత్తం 243 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి ద్రవిడ పార్టీల హవానే నడుస్తోంది. ఇదే బీజేపీ వంటి ఇతర పార్టీలకు గెలుపును కష్టతరం చేస్తోంది. మిగతా రాష్ట్రాల కంటే తమిళనాడు, బెంగాల్ వంటి రాష్ట్రాల గెలుపు కోసం బీజేపీ కాస్త ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. అందుకే తమిళనాడులో 2022 నుంచి కమలం పార్టీ రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహంతో ముందుకు సాగుతూ వస్తోంది. ఇప్పటికే ఈ రాష్ట్రంపై తీసుకునే నిర్ణయాలపై ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ 3 ఏళ్లలో బీజేపీ తాను అనుకున్న లక్ష్యానికి చేరువలో ఉంది. సాధారణ ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకును పెంచుకున్న ఈ పార్టీ డీఎంకే ప్రత్యామ్నాయం బీజేపీనే అనే వరకు ఎదిగింది. ప్రజల్లో ఆ భావనను కల్పించడంలో సక్సెస్ అయింది. దీనికి తోడు 2021లో ఆచరణకు సాధ్యం కాని హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం పాలనపై వ్యతిరేకత ఏర్పడింది. ఆ వ్యతిరేకతను కేంద్రంపైకి నెట్టేందుకు సీఎం స్టాలిన్ విశ్వ ప్రయత్నాలు చేశారు, కానీ విఫలమయ్యాయి. దీంతో నియోజకవర్గాల్లో పర్యటనలపై స్టాలిన్ ఫోకస్ పెంచారు. ముఖ్యంగా గతంలో ఓడిన నియోజకవర్గాల్లో ముందుగా పర్యటిస్తున్నారు. టీవీకే విజయ్ కూడా తమ పర్యటనలపై వేగం పెంచారు. ప్రతి శనివారం జిల్లాలో పర్యటిస్తూ రోడ్ షోలను నిర్వహించాలని ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే 2వ వారం కరూరులో రోడ్ షో నిర్వహించాలని అనుకున్నారు. అదే సమయంలో తొక్కిసలాట జరిగి దాదాపుగా 44 మంది చనిపోయారు. దీంతో ఆదిలో విజయ్కి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఈ ఘటనతో డీఎంకే పార్టీ విజయ్పై తీవ్ర విమర్శలు చేసింది. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఈ విషయంలో బీజేపీ సైతం టీవీకే పార్టీకి తమ మద్దతును తెలిపింది. బీజేపీ నేత అన్నామలై కూడా ఈ ఘటనపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కరూర్ ఘటన విజయ్ కు మైనస్ అవుతుందని స్టాలిన్ సర్కార్ భావించింది. అందుకే విమర్శలు కూడా ఓ రేంజ్ లో చేసింది. కానీ టీవీకే పార్టీ డీఎంకేకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై విభాగంలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని టీవీకే ఆరోపించింది. టీవీకే ఆరోపణల ప్రకారం చూసుకుంటే తమిళనాడు రాష్ట్రంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై విభాగంలో ఉద్యోగాల భర్తీ నిర్వహించారు. ఈ క్రమంలో ఒక్క ఉద్యోగానికి 25 నుంచి 35 లక్షల వరకు లంచాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఓ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు నిర్వహించింది. తద్వారా ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై తమిళనాడు పోలీస్ శాఖకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఈ ముడుపుల వ్యవహారంలో బలమైన వ్యక్తులు ఉన్నారని ఈడీ అధికారులు అభియోగాలు మోపినట్టు తెలుస్తోంది. తమిళనాడు
తమిళనాడు రాష్ట్రంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై విభాగంలో ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, జూనియర్ ఇంజనీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, పోలీసుల భర్తీకి 2024లో రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ ఉద్యోగాలకు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 1.12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే పరీక్షలు నిర్వహించిన తమిళనాడు ప్రభుత్వం 2538ని ఎంపిక చేసింది. వీరిని గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ నియామక పత్రాలు అందజేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. ముఖ్యంగా 150 మంది అభ్యర్థులకు ప్రయోజనం కలిగించే విధంగా పరీక్షలలో అక్రమాలకు పాల్పడినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ అభియోగాలలో వెల్లడించింది. ఈ 150 మంది అభ్యర్థుల నుంచి 25 లక్షల చొప్పున డబ్బులు తీసుకున్నారని కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఈ వ్యవహారం వెనుక అనేక మంది రాజకీయ నాయకులు, ఇంకా కొన్ని సంస్థలు ఉన్నట్టు ఈడీ ఆరోపించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని తమిళనాడు హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ కు ఈడీ లేఖ రాయటం కలకలం రేపుతోంది. ఈ అక్రమాలకు సంబంధించి 232 పేజీలతో ఆధారాలు కూడా ఈ పరీక్షను అన్నా యూనివర్సిటీపై నిర్వహించింది. ఆ విశ్వవిద్యాలయంపై కూడా దర్యాప్తు చేపట్టాలని ఈడీ కోరినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని తమిళనాడు మీడియా పట్టించుకోకపోయినప్పటికీ టీవీకే పార్టీ అధినేత ప్రధానంగా దృష్టి సారించారు. ఇటీవల కరూరు ప్రాంతంలో జరిగిన తొక్కిసలాట ఘటన విషయంలో విజయ్ని అధికార డీఎంకే టార్గెట్ చేసింది. అనుకూల మీడియాలో అడ్డగోలుగా కథనాలను ప్రసారం చేయించింది. అయితే అనువైన సమయం కోసం ఎదురు చూస్తున్న విజయ్ అదును చూసి డీఎంకేను దెబ్బ కొట్టారు. అంతేకాదు తమిళనాడు రాష్ట్రంలో ఉద్యమాలు నిర్వహించడానికి కసరత్తులు కూడా చేస్తున్నారు. ఎన్నికల వరకు ఇదే జోరు కొనసాగిస్తే ఖచ్చితంగా గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉంది.